హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా ఇన్ PHPలో. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ డేటా టైప్స్. డేటా టైప్ నథింగ్ బట్ type of the particular data is called data type. In PHP 8 type data types supports. They are first one string, second one integer, third one float, sometimes float point of numbers ni also called as double. Next one boolean, true or false. Next one arrays, next one object, next one null, last one resource. ఈ 8 డేటాబేస్ని PHP సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ చూద్దాం. ఇన్ PHP స్ట్రింగ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అని అంటాం మనం. డెఫినేషన్ చూద్దాం. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ characters like hello world, మనం ఏమైనా ప్రోగ్రాంలో స్ట్రింగ్ మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనం సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ విత్ ఇన్ ది టెక్స్ట్ మనం యాడ్ చేయాలి, సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఈ విధంగా. నెక్స్ట్ పాయింట్, ఏ స్ట్రింగ్ కెన్ బి ఎనీ టెక్స్ట్ inside quotes. You can use either single quotation or double quotation. దిస్ ఈజ్ స్ట్రింగ్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం కదా, హలో వరల్డ్ విత్ నెక్స్ట్ వన్ ఇంటీజర్ వాల్యూస్, దట్ మీన్స్ నెంబర్స్. అండ్ ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ ఏ non-decimal numbers between -2 147 483 648 range to 147 integer range
between these values. Example, PHP program starting. Next, variable x equal to 5985 some value, semicolon. Next, var temp variable value x, program close. ఇక్కడ మనకి స్టార్టింగ్ PHP ప్రోగ్రామ్, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వేర్ డెంప్ అనేది ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్ మనం ఇస్తామో ఆ వాల్యూ తగ్గట్టుగా డేటా టైప్ని ఆటోమేటిక్గా అవుట్పుట్లోని డేటా టైప్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎండింగ్ దిస్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇంటీజర్ డేటా టైప్ ఇన్ PHP. అవుట్పుట్ చూద్దాం. ఇంట్, ఇక్కడ వేర్ డెంప్ యూజ్ చేసాం కదా, సో మనకి ఇక్కడ వేరియబుల్ యొక్క వాల్యూ బట్టి ఆ డేటా టైప్ మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ వాల్యూ 5985. నెక్స్ట్ వన్ ఫ్లోట్ వాల్యూస్. దట్ మీన్స్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ డేటా టైప్ నథింగ్ బట్ ఎయిదర్ డెసిమల్ వాల్యూస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. డెఫినేషన్ చూద్దాం. A float data type is a number with a decimal point or a number in exponential form. Is called floating data type. ఎగ్జాంపుల్ చూద్దాం. స్టార్టింగ్ PHP, నెక్స్ట్ వేరియబుల్ x ఈజ్ ఈక్వల్ సమ్ ఫ్రాక్షనల్ వాల్యూ 10.365 సెమీకోలం. నెక్స్ట్ వన్ మన ఒక డేటా టైప్ మనకి ప్రింట్ అవ్వాలి కాబట్టి var dump అండర్స్కోర్ డంప్ వేరియబుల్ x సెమీకోలం అండ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుందంటే var dump అని ఇచ్చాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ 10.365 ఇలా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ బూలియన్. Boolean represents the either true or false, only two statements. True means 1, false means 0. A Boolean represents two possible states. These are either true or false. True nothing but 1, false nothing but 0. Example, variable equal to true, next y value false. దీన్ని మనం బూలియన్ డేటా టైప్ అంటాం. నెక్స్ట్ వన్ array is nothing but multiple values in single variable is called arrays.
డెఫినేషన్ చూద్దాం. An array can store multiple values in one single variable is called arrays. Example, starting PHP ఒక వేరియబుల్ కార్స్ అని తీసుకుందాం. arrays మోడల్స్ వాల్వో, BMW, టొయోటా, like that. Next, var_demp variable name cars and the program. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు అందరికీ ఆల్రెడీ తెలుసు, ఏరే ఇండెక్స్ అనేది ఫస్ట్ మనం 0తో స్టార్ట్ అవుతుంది వాల్యూస్. ఏరే ఆఫ్ 3 వాల్యూస్, ఇక్కడ 3 రిప్రజెంట్స్ ది వాల్యూస్, వాల్వో, BMW, టొయోటో 3 రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ స్టార్ట్ చేస్తుంది. జీరో ఇండెక్స్లో ఫస్ట్ వాల్వో అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 5. ఇక్కడ స్ట్రింగ్ ఏంటి? వాల్వో. నెక్స్ట్ ఇండెక్స్ 1, ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కూడా మనకి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 3, వాల్యూ BMW. నెక్స్ట్ ఇండెక్స్ 2, ఇండెక్స్లో ఇక్కడ మన వాల్యూ అనేది స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్ట్రింగ్, ఇన్ దట్ స్ట్రింగ్ క్యారెక్టర్ కంటైన్స్ 6 and that value టొయోటో. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది ఎరే కాన్సెప్ట్ ఇన్ పిహెచ్పిలో. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇన్ పిహెచ్పి ఆబ్జెక్ట్ పెర్ఫార్మ్స్ ది నాట్ ఓన్లీ స్టోర్ ది డేటా అండ్ హౌ టు ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఓన్లీ డేటాని స్టోర్ చేయడమే కాకుండా ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది చెప్తుంది. సో ఇక్కడ పాయింట్స్ అదే. అన్లైక్ అదర్ లాంగ్వేజ్, ఇన్ పిహెచ్పి ఆబ్జెక్ట్ మస్ట్ బి ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్డ్. నెక్స్ట్, ఎట్ ఫస్ట్ we must declare a class of object. Class are defined with the class keyword. క్లాస్ కీవర్డ్లో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు ఎవరికైనా జావా కాన్సెప్ట్ ఐడియా ఉండుంటే ఆబ్జెక్ట్ గురించి తెలిసి ఉంటుంది కంపల్సరీగా. ఎగ్జాంపుల్, స్టార్టింగ్ పిహెచ్పి క్లాస్ నేమ్ కార్ అని ఇస్తున్నాను, బ్రాకెట్స్ ఓపెన్. నెక్స్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా, ఫంక్షన్ నేమ్ కూడా కార్ అని ఇస్తున్నాను, తీసుకుందాం. నెక్స్ట్ దిస్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. దిస్ కీవర్డ్ మోడల్ ఈజ్ ఈక్వల్ సమ్ మోడల్ ఆఫ్ ది కార్. ఇక్కడ దిస్ కీవర్డ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ రిజర్వ్ కీవర్డ్ ఇన్ పిహెచ్పి. ఇట్ రిఫర్స్ టు ది కాలింగ్ ది ఆబ్జెక్ట్ వాల్యూ. ఆబ్జెక్ట్ వాల్యూని ఈ దిస్ కీవర్డ్ అనేది కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం.
create an object. లైక్ జావాలో ఎలాగైతే క్రియేట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ కూడా పిహెచ్పిలో వేరియబుల్లానే ఆబ్జెక్ట్ నేమ్ కూడా $సింబల్ ఉంటుంది. హెర్బీ అని ఇస్తున్నాను ఆబ్జెక్ట్. నెక్స్ట్ న్యూ కీవర్డ్ యూజ్ చేస్తాం. అంటే నెక్స్ట్ కార్ నేమ్, ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ క్లాస్ నేమ్ ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని, సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో ప్రింట్ చేయాలి కదా, ఎకో ఆబ్జెక్ట్ నేమ్ మోడల్. ఎండింగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ కాల్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఏంటి, VW ఉంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, VW అని వస్తుంది. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్, నల్ వాల్యూ. Null is a special data type. That means there is no value is called null. Null is a special data type which can have only one value. That is null. Next important point, in a variable of data type null is a variable that has no value assigned to it. సో ఆ వేరియబుల్కి ఏమైనా వాల్యూ లేకపోతే దాన్ని మనం నల్ వాల్యూ అని కాల్ చేస్తాం. నోట్, if a variable is created, అంటే మనం ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేసామో దానికి వాల్యూ అసైన్ చేస్తే వాల్యూని ప్రింట్ చేస్తుంది. మనం వాల్యూ అసైన్ చేయనట్టయితే అది నల్ని మనకి డిస్ప్లే చేస్తుంది. వేరియబుల్ ఈజ్ క్రియేటెడ్ వితౌట్ ఏ వాల్యూ, ఇట్ ఈస్ వితౌట్ ఏ వాల్యూ, అంటే వాల్యూ లేకుండా ఉంటే ఆటోమేటికలీ assigned a value of null. Example, PHP variable hello world, next value null. var dump అంటే డేటా టైప్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. వేరియబుల్ నేమ్ ఎండింగ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, నల్ వాల్యూ వస్తుంది. దిస్ ఈస్ నల్ డేటా టైప్. నెక్స్ట్ వన్, రిసోర్స్. ఇన్ పిహెచ్పి రిసోర్స్ డేటా టైప్ యాక్ట్ యాజ్ ఏ
రిఫర్స్ టు ఎనీ ఎక్స్టర్నల్ రిసోర్స్. ఎక్స్టర్నల్ రిసోర్స్ని రిఫర్ చేయడానికి పిహెచ్పి రిసోర్స్ యూజ్ అవుతుంది. ఇన్ పిహెచ్పి రిసోర్స్ ఈజ్ ఏ స్పెషల్ డేటా టైప్ that refers to any external resource next point, a resource variable act as a reference to external source. ఎక్స్టర్నల్ సోర్స్ నుండి మనకి రిఫరెన్స్ చేస్తుంది ఆఫ్ డేటా, లైక్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్, ఫైల్స్, database, etc. PHP uses relevant functions to create this resource. పిహెచ్పి రిసోర్స్ని క్రియేట్ చేయడానికి దానికి రిలవెంట్గా ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ రిసోర్స్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.